Good morning, friends. Welcome to the channel. This is Varaprasad. Watching Varaprasad. Wish you all a happy new year. So first రోజు మా కొడుకు బర్త్డే చూడండి. ఇక్కడ మా జిన్ను ఉన్నాడు, తారక జిన్ను. హాయ్ చెప్పనని, హాయ్ అని, హాయ్ చెప్ప. ఓ జిన్ను కారు ఆడుకుంటున్నాడు. సో ఫ్రెండ్స్, న్యూ ఇయర్ సందర్భంగా 2021కి ఎంటర్ అయిపోయాం కదా. సో మా కొడుకు బర్త్డే January 1st. అండ్ తారక్ జిన్ను ఈస్ ప్లేయింగ్ విత్ హిస్ కార్. ఓ జిన్ను కార్ ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. ఫ్రెండ్స్, మొత్తానికైతే మనకి ఇక రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయిపోయాయి. సో రిజిస్ట్రేషన్లు ఎవరు కట్టాలి ఏంటి, ఎవరు ప్లాట్ రిజిస్ట్రేషన్ అంటే, సో మా జున్ను మాట్లాడతాడు. మాకు చెప్పు జున్ను. జున్ను బెలూన్తో ఆడుకుంటున్నాడు. బెలూన్ వేసాడు జున్ను. వావ్ అని జున్ను. వావ్ ఎట్లా అన్నావు జున్ను, ఎట్లా అన్నావు? వావ్ జున్ను పైకి వేసాడు. వావ్ జున్ను ఆడుకుంటున్నాడు. సో లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మళ్ళీ పైకి వేసినావా? అమ్మ టాయ్ 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 పడిపోయినాయి. సో జున్ను ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాడు బెలూన్స్తోని. ఫ్రెండ్స్, మా అమ్మ ఉప్మా తింటుంది. సో నేను ఎప్పుడు వీడియో తీసినా మా అమ్మ తినే టైంకి నేను వీడియో తీస్తుంటాను. సో యాక్చువల్గా ఏంటంటే ఈరోజు డేట్ వచ్చేసి 4th January. మా అక్క కొడుకు రోహిత్ పుట్టినరోజు. అండ్ మా ధనం చిన్నమ్మ వాళ్ళ కొడుకుది వడుగు అన్నమాట. వడుగు కాదు, మంగళ స్నానాలు చేస్తారట. వడిగేనా? వడిగేనట, మంగళ స్నానం వడుగు. సో January 6th పెళ్ళి అన్నమాట. సో మేము అక్కడికి వెళ్తున్నాము ఈరోజు. సో మా జిన్ను బర్త్డేకి సంబంధించిన బెలూన్స్ ఫస్ట్ రోజు పెడితే ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నాయి కంప్లీట్లీ. ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయ్యాయి కదండి. కాకపోతే ఎవరు ఏ ప్లాట్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయంటే, ఆల్రెడీ వెంచర్ చేసి వెంచర్లలో ప్లాట్లు ఉన్నవాళ్ళు, అది గ్రామ పంచాయతీ లోడ్ కానివ్వండి, అప్రూవల్ లోడ్ కానీ ఏదైనా కానివ్వండి, వెంచర్లో ప్లాట్లు ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్ అయిన వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. కానీ ఎవరైతే ఇప్పుడు కొత్తగా వెంచర్ వేసారో, అంటే ఇప్పుడు వితౌట్ పర్మిషన్, అంటే వితౌట్ LRS, వితౌట్ DDCP, వితౌట్ HMDA, ఆ ప్లాట్లు మాత్రం రిజిస్ట్రేషన్ కావండి. ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి ప్లాట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ విషయము. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎవరైతే ప్లాట్లు పాత వెంచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ప్లాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది అనమాట. సో ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి. నేను కింద మీకు మళ్ళీ రిప్లై చేస్తాను, లేదా వీడియో చేస్తాను. సో అండ్ మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి సంబంధించి చూసుకుంటే నో డెవలప్మెంట్స్, నో చేంజెస్, ఎవ్రీథింగ్ యాజ్ ఈజ్ అలాగే ఉంది. సో ఇప్పుడైతే మేమైతే మ్యారేజ్ దగ్గరికి, అది వడుగు అని చెప్పాను కదా మా చిన్నమ్మ కొడుకుది, అక్కడికి వెళ్తున్నాము. అండ్ యాదగిరిగుట్ట వెంచర్ విషయానికి వస్తే ప్రజెంట్ వచ్చేసి మరి చాలామంది రేట్లు ఎంత అడుగుతున్నారు. నేను 1400 గజం నుంచి స్టార్ట్ చేశాను స్పెక్ట్రా ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో యాదగిరిగుట్ట. ఆ రేట్స్ కాస్త ఇప్పుడు, సో రేట్స్ అని చెప్తే ఏమవుతుందంటే చాలామంది మళ్ళీ నన్నే అమ్మమని లేకపోతే నన్నే ఇవ్వని చెప్పి చెప్తుంటారు. కొన్న వాళ్ళందరికీ మాత్రం అయితే కోటీశ్వర్లు, లక్షాధికారులు అయినట్టు లెక్క, అంతకుమించి నేను ఇంకేం చెప్పను. సో రేట్స్ మాత్రం మీరు కనుక్కోవాలి. సో వెళ్ళి మీరు అక్కడ లొకేషన్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. రేట్స్ చాలా పెరిగిపోయాయి. అప్పుడు 2 లక్షల ప్లాట్లు ఇప్పుడు 15 లక్షలు, 20 లక్షలు అట్లా కూడా అయినాయి, 30 లక్షలు కూడా అయినాయి, వాల్యూ ఉన్నాయి. బట్ అకార్డింగ్ టు ద ప్లేసెస్, లొకేషన్ బట్టి ఉన్నాయి. సో ఇది గమనించగలరు. అండ్ ముందు మళ్ళీ కొత్త యాదగిరిగుట్ట డెవలప్మెంట్కి సంబంధించిన వీడియో కూడా మీకు రాబోతుంటాయి. సో కొత్త ఎవరైతే ఛానల్స్ ఉన్నో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ బై వరప్రసాదవరం. సో కైండ్లీ లైక్, సబ్స్క్రైబ్, షేర్. టాటా, బై బై. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.